నమస్తే, నేను మీ మధు. శివాజీ అనసూయ వాదన తారాస్థాయికి చేరింది. అది తిరిగి తిరిగి రామ్ చరణ్ నెత్తి మీదకే వచ్చిందా అంటే అవుననే ఎక్కువగా వినిపిస్తున్నాయి వార్తలు. అయితే పెద్ది సినిమాలోని చికిరి చికిరి పాట దీనికి నిదర్శనంగా నిలుస్తుంది. అసలు ఏం జరిగింది, చికిరి పాటకి ఈ వాదనకి సంబంధం ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం. ఆల్రెడీ 3 రోజుల నుంచి అనసూయది శివాజీ వాదనలు వింటూనే ఉన్నాం. అది తిరిగి తిరిగి చికిరి పాట మీద పడ్డం ఏంటి మేడం? చిలికి చిలికి గాలివాన అయిందంటారు. అలాగా ఈ పాట వివాదం చికిరి చికిరి మీద పడిందనమాట. అంటే చికిరి చికిరి పాట ఎందుకండి ఇవాళ అని ఒక ఆర్జే అనుకుంటా ఈ పాటను బయటకు తీశాడు. ఇందులో ఈ పదాలు వాడారండి, సరుకు సామాన్లు అది అని. అంటే అందులో వాడినప్పుడు రామ్ చరణ్ దానికి డ్యాన్స్ చేసి నీ దగ్గర సరుకు సామాన్లు ఉన్నాయి కాబట్టి నేను నిన్ను ఇష్టపడ్డాను అంటే వెంటనే ఆ అమ్మాయి వంపు సంపులు చూపించినప్పుడు లేని అబ్జెక్షను ఇవాళ శివాజీ సామాన్లు అంటే వచ్చిందా అంటే అనడం కరెక్ట్ అని నేను అంటల్లా. మీకు మామూలుగా వంపు సంపులు అంటారు అంటే ఇంక అసలు మరి ఎట్లా ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఆడవాళ్ళు అనగానే అందం అనేదే ఆలోచిస్తారు, మగవాళ్ళు అందం చూడరు. కానీ మీకు జంతువుల్లో మగ జంతువులు అన్నీ అందంగా ఉంటాయి, చూసుకోండి. అవునా కదా? సింహానికి జూలు ఉంటుంది, మగ సింహానికే ఉంటుంది. నెమలి యాక్చువల్గా మయూరం అంటారు, మయూరి అనకూడదు. మయూరి అంటే ఆడ నెమలి. మయూరం అన్నప్పుడు ఎందుకు? మగ నెమలికే మీకు పింఛ ఉంటుంది. మయూరి అనే సినిమా టైటిల్ పెట్టారు చూడండి, అది తప్పు. యాక్చువల్లీ ఎందుకు తప్పు? మా ప్రొఫెసర్ కూడా అప్పట్లో దాని మీద చాలా అంటే మాట్లాడటం జరిగింది. అంటే మయూరి అనేది ఆడ నెమలికి సంబంధించింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే సృష్టిలో సాధారణంగా జంతువుల్లో మగవే బాగుంటాయి, కానీ మనుషుల్లో ఆడవాళ్ళు అందంగా ఉంటారు. ఇది ప్రకృతి కదా. ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఆ అట్రాక్షన్ లేకపోతే వాళ్ళు ఒక చోటకి చేరరు. సృష్టి అనేది లేకపోతే ఇది అంటే ఈ వంశం అనేది ముందుకెళ్ళదు. వంశం అంటే మళ్ళీ ఏదో లీనేజ్ అని అనుకోకండి, మామూలుగా అంటే పిల్లలు పుట్టడం, పిల్లల సంతతి పెరగడం గురించి చెప్తున్నా అంతవరకు. లేకపోతే ఈరోజు ఇంత పెద్దగా భారతదేశం ఉండదు కదా, 130 కోట్ల జనాభా ఉండదు కదా, అది నేను చెప్తున్నా. కాబట్టి ఆకర్షణ లేకుండా జీవితాలు లేవు. ఒక మనిషికి ఇంకో మనిషికి ఆకర్షణ ఉంటేనే ఒక చోట బతకగలుగుతారు, పెళ్ళిళ్ళు చేసుకోగలుగుతారు, లేకపోతే సహజీవనం చేయగలుగుతారు. కాబట్టి ఇవాళ ఒక పాటలో లేని అబ్జెక్షన్ ఒక రైటర్ రాశాడు, బాలాజీ అని ఎవరో రాశారు. తర్వాత ఈ మధ్యన చాలా పాటలు అంతే. అసలు ఇంకొక పాట మనం ఆ మధ్యన మాట్లాడుకున్నాం, ఏంటది, రవితేజ సినిమాలో ఒక పాట. అదేదో జానపద సాహిత్యం, జాతరలో అలా పాడతారంటే ఏ జాతరలోనూ అలా పాడరు. నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, తాడు లేదు, బొంగరం లేదు, లుంగీ లేదు, పంచా లేదు, ఇంకా ఏమీ లేనివాడివి నీకు ఆడపిల్లని ఎవడిస్తాడు, ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు ఈ రోజుల్లో ఏ ఆడపిల్లని ఒప్పుకుంటుందండి అలా పెళ్లి చేసుకోవటానికి? డబ్బులు లేకపోతే, ఉద్యోగాలు లేకపోతే ఒప్పుకోరు. సో పాటలు రాసేటప్పుడు ఆలోచించాలి. సో పాటల్లో మీకు అబ్జెక్షన్ లేనప్పుడు ఆ పదం వాడినప్పుడు ఎందుకు అబ్జెక్షన్ వచ్చింది? మీరంటే దాన్ని మీకే ఎందుకు అన్వయించుకున్నారు అనేది. కాంటెక్స్ట్ అనేది ఏ రకంగా అయినా అన్వయించుకోవచ్చు, అది భాషలో ఉండే ఒక వెసులుబాటు అది. కాబట్టి ఇవాళ పెద్ద సినిమాలో మరి ఆ పాట తీసేస్తారా? మరి తీయించేస్తుందా అనసూయ? అవును, మరి ఎలా తీస్తారంటే తీయించలేరుగా. తీయించమనండి చూద్దాం. పెద్దలో ఆ సాంగ్ని లేదు ఆ పదాలని కట్ చేయించమనండి అనసూయని. మరి దీని ఎందుకు కాంట్రవర్సీ చేయలేకపోతే? అదే రంగమ్మతని ఇప్పుడు అందరూ అదే అడుగుతున్నారు. ఆవిడ మరి ఎందుకంటే రామ్ చరణ్తో ఆల్రెడీ ఆ క్యారెక్టర్ చేశారు కదా, సో రంగమ్మత ముందు ఆ పదాలు కట్ చేయించు అని అడుగుతున్నారు. నువ్వు ఇక్కడ యుద్ధం చేస్తున్నావు శివాజీ మీద, బాగానే ఉంది, అక్కడ కూడా యుద్ధం చెయ్యి అని అడుగుతున్నారు. ఎందుకంటే సినిమా వాళ్ళు, ఈయన సినిమా వాడే కదా, నేను హీరోయిన్నే అన్నారు కదా, మీరు ఎవరు అనసూయ అన్నారు కదా. కాబట్టి ఓకే, ఆవిడ హీరోయిన్ అనుకుంటే అనుకోమనండి, ప్రజలు ఆవిడని క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే చూస్తున్నారు, ఒక జబర్దస్త్ యాంకర్గా చూస్తారు ఆవిడని. అంటే అందరికీ హీరోయిన్ స్థాయి వస్తుందా అంటే నాకు తెలియదు. నా దృష్టిలో వేర్లేండి. నేను అంటే ఈ తరం నాకంత తెలుసు తెలియదు, పాత తరం బాగా తెలుసు నాకు, అంటే నాకు ఇష్టమైంది కాబట్టి. సో అందుకని కాంట్రవర్సీలు అవసరం లేదు. పదాలు మాట్లాడేటప్పుడు మనం ఆలోచించుకుని మాట్లాడాలి, కరెక్టే. కానీ శివాజీ మాట్లాడారు, కానీ శివాజీని సమర్థించే వాళ్ళే ఎక్కువ ఉన్నారు మీరు గమనిస్తే. అవును, నిజమే. ఇప్పుడు అనసూయ గారిని ఎంతమంది సమర్థిస్తారు?
అనసూయ చాలా నేను పెద్ద హీరోయిన్ని, నేను సెలబ్రిటీని, నాకు ఎవడవసరం లేదు, నేను కష్టపడి పైకి వచ్చాను. కరెక్టే, కష్టపడి పైకి వచ్చారు, మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి దానికి, అది నేను కాదని అన్నాను. కానీ శివాజీ గారిని మిమ్మల్ని పక్కన పెడితే, పబ్లిక్ పోల్ పెడితే ఎవరికి ఎక్కువ పోలింగ్ పడుతుంది? చూస్తున్నాం కదండి, సోషల్ మీడియాలో కూడా శివాజీ గారిగా పడుతున్నాయి. మరి అప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేసినట్టేగా. అంటే కట్టుబొట్టు అనేది కొంచెం పద్ధతిగా ఉండాలి, కొంచెం సంప్రదాయబద్ధంగా ఉండాలి అని చెప్పినట్టేగా. ఇప్పుడు చిన్మయ్య గారు చీరలు కట్టుకోవాలా, మగవాళ్ళు కూడా చీరలు కట్టుకోకపోయినా వాళ్ళ మీద రేపులు జరుగుతున్నాయంటే, మగవాళ్ళు చీర కట్టుకుంటారా? ఒక కాలంలో కట్టుకునే వాళ్ళు ఆవిడకి తెలియదేమో. చిన్మయ్యకి మీరు ప్రిమిటివ్ సొసైటీ తర్వాత సొసైటీలు చూసుకుంటే ఆడవాళ్ళలాగే మగవాళ్ళు కూడా చీరలు కట్టుకున్నారని ఉంది. మనకి కరెక్ట్గా తెలియదు కానీ నేను చదివాను. అయితే ఇప్పుడు కట్టుబొట్టు ఎలా ఉంది? మగవాడంటే పంచో ప్యాంటు షర్టో వేసుకుంటున్నారు, ఆడవాళ్ళు చీరలు ఎప్పటి నుంచో కట్టుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా చీరలు కట్టుకోలేదుగా ఆడవాళ్ళు. లేదు, ఇప్పుడు చిన్మయ్య గారు అమ్మగారు చీర కట్టుకుని ఉంటారు, వాళ్ళ అమ్మమ్మ గారు కట్టుకుని ఉంటారు. అలాగే అనసూయ గారింట్లో వాళ్ళ 4 fathers అంటే గ్రాండ్ మదరో అందరూ చీరలే కట్టుకుని ఉంటారు కదా. అందుకని చీర ఇవాళ కట్టుకోమంటే మీరు అబ్జెక్షన్ పెట్టాలి. చీరలు కట్టుకోవాలా, మగవాళ్ళు కూడా చీరలు కట్టుకోవాలా, చీరలు కట్టుకోకపోయినా రేపు అవుతుంది కదా అంటే వాదన అనేది వితండ వాదన కాకూడదు. వాదన అనేది మీరు మాట్లాడినప్పుడు కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు నేను ఇది చెప్తున్నాను అంటే అది పెర్ఫెక్ట్ ఉంటేనే మాట్లాడాలి. అంటే పెర్ఫెక్షన్ అనేది 100% ఎక్కడా ఉండదు, అది కూడా చెప్తున్నా. కానీ నేను చెప్పింది ప్రజల దగ్గర యాక్సెప్టెన్సీ దొరకాలి నాకు, లేకపోతే నేను మాట్లాడే ప్రయోజనం లేదుగా. ఇప్పుడు కమెంట్స్ అనేవి చాలా ఎక్కువ నెగిటివ్ వచ్చాయి అనుకోండి, అప్పుడు నేను చెప్పేది సరైంది కాదు అనేది అర్థం. ఇప్పుడు చాలామంది ఈ మధ్యకాలంలో ఏమైందంటే సోషల్ మీడియాలో వీడియోలు చేశాక పాజిటివ్ నెగిటివ్ రెండూ వస్తాయి. వచ్చాక నాకు నెగిటివ్ ఎందుకు వస్తుంది, నన్ను ఎందుకు తిడుతున్నారు అని నేను కోర్టుకు ఎక్కుతున్నాను. అలాంటప్పుడు అసలు వీడియోలో చేయక్కర్లేదుగా, ఈ గోలంతా ఎందుకు? యూ కెనాట్ కంట్రోల్ ఆర్ యూ కెనాట్ కంపెల్, అది నేను చెప్తున్నా. ఇప్పుడు నేను సినిమా చేస్తానండి, నా సినిమా ఎందుకు చూడవని మిమ్మల్ని దెబ్బలాడే హక్కు నాకు ఉంటుందా? నేను చేస్తాను, మీకు నచ్చితే చూస్తారు, అది మీ స్వేచ్ఛ. అవును, అది నేను అంటున్నది. అందుకని మీరు ఇది ఇలా ఉందా, ఇది ఇలా ఎందుకుంది, ఇది ఇలాగే ఉండాలా అని ప్రశ్నిస్తే మీరుండే సమాజాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. మీ అమ్మగారి సమాజం ప్రకారం ఇప్పుడు మీరు లేరు, ఇప్పుడు మీ ప్రకారం మీ పిల్లలు ఉండరు. నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం. కెన్ యూ కంట్రోల్ యువర్ కిడ్? ఇప్పుడు చిన్మయి మీ సమాజంలో ఉంటున్నాను, మీ ప్రకారం పెంచుతాను అంటే మరి ఎందుకు పిల్లల్ని మీరెందుకు ఏమంటారు ఒక చట్టంలో పెట్టాలని చూస్తున్నారు చిన్మయి? ఇప్పుడు మీరు ఏ స్వేచ్ఛ కోరుకుంటున్నారో ఆ స్వేచ్ఛ ఇప్పటి నుంచి మీ పిల్లలకి ఇవ్వాలిగా మీరు. అవును, అంటే మళ్ళీ మీ ఆలోచన తప్ప. మీకు అర్థమైంది నా పాయింట్? అర్థమైంది. ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఉండాలి, ఇది నా స్వేచ్ఛ, నేను బట్టలు వేసుకోవాలా వద్దా నేను డిసైడ్ చేసుకుంటాను, నేను చీర కట్టుకోవాలా వద్దా నేను డిసైడ్ చేసుకుంటాను, నేను జాకెట్ వేసుకోవాలా వద్దా నేను డిసైడ్ చేసుకుంటాను. వెల్ అండ్ గుడ్. మరి నీ కొడుకుని పెంచేటప్పుడు నేను ఎలా పెంచాలి అని అడగకూడదు మీరు. నా కొడుక్కి నచ్చినట్టు పెరుగుతాడు అని చెప్పాలి మీరు కదా. మరి అక్కడ మీరు మళ్ళీ ఇలా మాట్లాడారు అంటే మరి మీ భావజాలం ప్రిమిటివ్లోనే ఉందా, అది చెప్పాలి. ఏదేమైనా సరే ఇప్పుడు ఈ వివాదంలోకి అయితే రామ్ చరణ్ పాట అయితే ఎంటర్ అయింది మేడం. మరి ఇప్పుడు ఈ వివాదం రామ్ చరణ్ ఫ్యాన్స్ వరకు వెళ్తుందంటారా? ఎందుకు వెళ్ళదు, వెళ్తుంది. వాళ్ళు చూసుకుంటారు. ఎవరు ఏం తేలుస్తారో, అనసూయ తేలుస్తుందా, రామ్ చరణ్ ఫ్యాన్స్ తేలుస్తారా, ఇంకెవరు తేలుస్తారో చూద్దాం. సో ఏదేమైనా సరే ఈ వివాదం మాత్రం చివరికైతే చిక్కిరి పాట మీద అయితే పడింది. మరి ఈ వివాదం ఎక్కడ ఎండ్ అవుతుందో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.